ఓం నమో భగవతే వాసుదేవాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం నమో మంత్ర ఛానల్లో మిథున రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం. ఈ వీడియో మీరిప్పుడు చూడటం యాదృచ్ఛికం కాదు. ఈ క్షణంలో మీరు ఇది వినడానికి కారణం మిథున రాశి వారి జీవితంలో మొదలైన ఒక గంభీరమైన మార్పు. మహాదేవుడి సంకల్పం లేకుండా ఈ మాటలు మీ చెవికి చేరవు. ఈరోజు మనం మాట్లాడుకోబోయేది సాధారణ రాశి ఫలాలు కాదు. ఇది మిథున రాశి వారి జీవితం పూర్తిగా మారిపోయే దశ గురించి 2026 జనవరి 4, 5, 6 తేదీలలో ఈ 3 రోజులు మీ జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా ప్రభావం చూపించే కాలం. మిథున రాశి వారు బయట చాలా చురుకుగా కనిపిస్తారు, కానీ లోపల మాత్రం ఎప్పుడూ ఆలోచనలతో పోరాడుతూనే ఉంటారు. ఏది సరైనదో తెలిసినా నిర్ణయం తీసుకోవడంలో ఆలస్యం, ఇతరుల కోసం ఎక్కువగా ఆలోచించి తమను తాము వెనక్కి పెట్టుకోవటం, చెప్పాలనుకున్న మాటలను మింగేసుకోవటం, ఇవన్నీ మీ జీవితంలో భారంగా మారాయి. మీరు తరచూ ఇలా అనుకుంటూ ఉండవచ్చు, నేను ఎందుకు ఎప్పుడు ఇంతగా ఆలోచిస్తాను, నా జీవితం ఎప్పుడూ ఒక దిశలో స్థిరపడుతుంది, నాకు నిజంగా అదృష్టం ఉందా లేదా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే సమయం ఇదే. ఈ వీడియోలో మీరు వినబోయే ప్రతి అంశం ఎంతో మంది అనుభవజ్ఞులైన జ్యోతిష్య నిపుణుల విశ్లేషణల ఆధారంగా సేకరించబడింది. ఇది ఊహ కాదు, ఇది భయపెట్టే జ్యోతిష్యం కాదు, ఇది 100% జ్యోతిష్యం ఆధారితమైన నిజం. మిథున రాశి వారి జీవితంలో ఏది మారబోతుంది, ఏది విడిపోబోతుంది, ఏ నిర్ణయం మీ భవిష్యత్తును మలుపు తిప్పబోతుంది అన్నీ ఈ వీడియోలో స్పష్టంగా తెలుస్తాయి. కాబట్టి దయచేసి ఈ వీడియోను ఒంటరిగా శాంతిగా పూర్తిగా వినండి. ఎందుకంటే చివరి వరకు వినేవారికి మాత్రమే మహాదేవుడు ఇచ్చే సంకేతం పూర్తిగా అర్థమవుతుంది. ఓం నమ శివాయ. ఈ 3 రోజులు మిథున రాశి వారికి ఎందుకు అత్యంత కీలకం? మిథున రాశి వారికి 2026 జనవరి 4 తారీఖున, 5వ తారీఖున, 6వ తారీఖున ఈ 3 రోజులు మీ జీవితంలో సాధారణంగా గడిచిపోయే రోజులు కావు. ఇది మీ గతం, వర్తమానం, భవిష్యత్తును కలిపే మలుపు రోజులుగా మారతాయి. మీరు ఇప్పటి వరకు చేసిన ప్రయత్నాలు, భరించిన పరిస్థితులు, నిశ్శబ్దంగా మింగిన బాధలు అన్నీ ఇప్పుడు ఫలితాల రూపంలో కదలిక చూపించే సమయం ఇది. మీ జీవితంలో చాలా రోజులుగా నిలిచిపోయిన వ్యవహారం ఒక్కసారిగా ముందుకు కదిలే అవకాశం ఉంది. ఇది అదృష్టం కాదు, ఇది మీ కర్మకు వచ్చిన సమయం. ఈ 3 రోజుల్లో జరిగే చిన్న సంఘటన కూడా రాబోయే నెలల దిశను నిర్ణయించగల శక్తి కలిగి ఉంటుంది. అందుకే ఈ రోజులను తేలికగా తీసుకోకండి. మీ మనసులో పెరిగిపోయిన ద్వంద్వ భావాల అసలు కారణం మిథున రాశి వారి ప్రధాన సమస్య ఏంటంటే, ఒకే విషయంపై 2 ఆలోచనలు రావటం. చెయ్యాలా వద్దా అనే సందిగ్ధం, ముందుకు వెళ్ళాలా వెనక్కి తగ్గాలా అనే తడబాటు. ఇది బలహీనత కాదు, మీలో ఉన్న లోతైన ఆలోచన శక్తి. కానీ ఈ మధ్య ఈ ద్వంద్వ భావాలు మిమ్మల్ని అలసటకు గురిచేశాయి. ఏ నిర్ణయం తీసుకున్నా సరిగ్గా తీసుకున్నానా లేదా అనే అనుమానం వెంటాడుతుంది. ఈ 3 రోజుల్లో ఆ గందరగోళానికి కారణం స్పష్టంగా అర్థమవుతుంది. మీ మనసు ఎందుకింత అశాంతిగా ఉందో, ఎవరి మాటలు మిమ్మల్ని ఎక్కువ ప్రభావితం చేస్తున్నాయో తెలుస్తుంది. ఒకసారి ఈ అవగాహన వస్తే మీ నిర్ణయాలు కూడా బలంగా మారతాయి. ఒంటరిగా వినాల్సిన రహస్య సమాచారం మీకు ఎందుకు అవసరం? ఈ సమయంలో మిథున రాశి వారు అందరూ వినాల్సిన విషయం కాదు, ఒంటరిగా వినాల్సిన విషయం ఒకటి మీ జీవితంలో బయటపడుతుంది. ఇది ఎవరో చెప్పే మాట కావచ్చు, లేదా మీరు యాదృచ్ఛికంగా చూసే విషయం కావచ్చు, లేదా మీ మనసులో ఒక్కసారిగా వచ్చిన ఆలోచన కావచ్చు. కానీ అది మీ జీవితంలో కీలకమైన నిజాన్ని బయటపెడుతుంది. ఇప్పటి వరకు మీరు నమ్మిన వ్యక్తి గురించి, మీరు నడిచిన దారి గురించి, లేదా మీరు పెట్టుకున్న ఆశల గురించి నిజం అర్థమవుతుంది. ఈ నిజం మొదట కాస్త భయం కలిగించవచ్చు, కానీ అదే నిజం మిమ్మల్ని తప్పుదారి నుంచి బయటకు తీసుకొస్తుంది. అందుకే ఈ సమయంలో వచ్చిన సూచనలను నిర్లక్ష్యం చేయకండి. గతంలో చేసిన ఒక నిర్ణయం ఇప్పుడు ఎందుకు గుర్తుకు వస్తుంది? మిథున రాశి వారి జీవితంలో గతం చాలా బలంగా ఉంటుంది. మీరు ఎప్పుడో తీసుకున్న ఒక నిర్ణయం, అప్పట్లో వదిలేసిన ఒక అవకాశం, లేదా చేయలేకపోయిన ఒక పని ఇప్పుడు మళ్ళీ గుర్తుకొస్తుంది. ఇది యాదృచ్ఛికం కాదు, ఆ సంఘటన నుంచి మీరు నేర్చుకోవాల్సిన పాఠం, ఇంకా పూర్తిగా నేర్చుకోలేదు అనే సంకేతం. ఈ 3 రోజుల్లో ఆ పాత విషయం మళ్ళీ మీ ముందుకు రావచ్చు. అదే తప్పు మళ్ళీ చేయాలా లేక ఈసారి భిన్నంగా ఆలోచించాలా అనే పరీక్ష ఇది. మీరు తీసుకునే నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చగలదు. కాబట్టి భావోద్వేగాలతో కాకుండా అవగాహనతో ఆలోచించండి.
మీరు నిజంగా ఎవరో మీకే అర్థమయ్యే దశ. మిథున రాశి వారు చాలాసార్లు ఇతరుల కోసం జీవిస్తూ తమను తాము మర్చిపోతారు. ఎవరు ఏమనుకుంటారు అనే ఆలోచనలో మీ అసలు కోరికలను పక్కన పెట్టారు. కానీ ఈ 3 రోజుల్లో మీలో ఒక ప్రశ్న బలంగా వస్తుంది. నేను నిజంగా ఏం కావాలి? నేను ఎందుకు ఇంతకాలం ఇలా ఉన్నాను? ఈ ప్రశ్నలకు మీరు నిజాయితీగా సమాధానం వెతికితే మీ అసలు శక్తి బయటపడుతుంది. మీరు ఇతరులకు నచ్చడం కోసం కాదు, మీకు నచ్చేలా జీవించాల్సిన సమయం వచ్చిందని అర్థమవుతుంది. ఈ అవగాహనే మిథున రాశి వారి జీవితాన్ని కొత్త దశలోకి తీసుకువెళ్లే మొదటి అడుగు. ప్రేమ సంబంధాల్లో స్పష్టత వచ్చే కీలక దశ. మిథున రాశి వారు ప్రేమ విషయంలో మీరు చాలా కాలంగా స్పష్టత లేకుండా ఉన్నారు. చెప్పాలనుకున్న మాటలు చెప్పలేకపోవటం, అర్థం కాని దూరం మాటల మధ్య మౌనం పెరగటం, ఇవన్నీ మిమ్మల్ని లోపల బాధపెట్టాయి. 2026 జనవరి 4, 5, 6 ఈ 3 రోజుల్లో ప్రేమ సంబంధాల్లో ఒక నిజం బయటపడుతుంది. మీతో ఉన్న వ్యక్తి నిజంగా మీతో ఉన్నాడా, లేక అలవాటుగా ఉన్నాడా అనే విషయం స్పష్టంగా తెలుస్తుంది. ఈ నిజం మొదట కాస్త కఠినంగా అనిపించినా దీర్ఘకాలంలో మీ మనసుకు శాంతినిస్తుంది. అసలు విలువలేని బంధాలు విడిపోతాయి. నిజమైన అనుబంధాలు మాత్రం మరింత బలపడతాయి. కుటుంబంలో మీ మాటలకు ప్రాధాన్యం పెరిగే సమయం. ఇప్పటి వరకు కుటుంబంలో మీరు చెప్పిన మాటల్లో చాలాసార్లు పట్టించుకోలేదు. మీ ఆలోచనలు, మీ బాధలు నిశ్శబ్దంగా మిగిలిపోయాయి. కానీ ఈ 3 రోజుల్లో కుటుంబంలో ఒక పరిస్థితి వస్తుంది. అప్పుడు మీ అభిప్రాయం అవసరం అవుతుంది. అప్పుడే మీలోని పరిణితి అందరినీ అర్థమవుతుంది. మీరు ఎక్కువగా మాట్లాడకపోయినా మీరు చెప్పే ఒక్క మాట కుటుంబంలో పెద్ద నిర్ణయాన్ని ప్రభావితం చేస్తుంది. ఇది మీ స్థానాన్ని బలపరిచే దశ. ఇక మీదట మీరు కుటుంబంలో కేవలం వినేవారు కాదు, దారి చూపే వ్యక్తిగా మారతారు. ఉద్యోగం లేదా చదువులో కీలక మలుపు. మిథున రాశి వారి కెరీర్ విషయంలో ఈ 3 రోజులు చాలా కీలకం. మీరు చేస్తున్న పని సరైనదా అనే సందేహం మీలో చాలా కాలంగా ఉంది. కొందరికి కొత్త అవకాశం గురించి సమాచారం రావచ్చు. మరికొందరికి ప్రస్తుత స్థితిలోనే కొత్త బాధ్యత అప్పగింపబడుతుంది. ఇది మొదటి భారం అనిపించినా దీర్ఘకాలంలో మీ ఎదుగుదలకు కారణమవుతుంది. ముఖ్యంగా మీరు మీ నైపుణ్యాన్ని నమ్మి ముందుకు అడుగు వేస్తే ఇతరులు కూడా మీపై నమ్మకం పెంచుకుంటారు. ఆలస్యం చేసిన నిర్ణయాలు ఇప్పుడు తీసుకోవాల్సిన సమయం వచ్చింది. ఆర్థిక విషయాల్లో హెచ్చరిక మరియు అవగాహన. ఈ సమయంలో మిథున రాశి వారు డబ్బు విషయంలో జాగ్రత్త ఉండాలి. అనవసర ఖర్చులు, ఇతరుల మాటలు నమ్మి పెట్టుబడులు పెట్టడం వంటి విషయాలు నష్టం కలిగించవచ్చు. ఈ 3 రోజుల్లో మీ ఖర్చులపై ఒక స్పష్టత వస్తుంది. మీరు ఎక్కడ తప్పు చేస్తున్నారో అర్థమవుతుంది. ఇదే సమయంలో చిన్న ఆదాయ అవకాశం ఒకటి కూడా కనిపించవచ్చు. అది మొదట పెద్దగా అనిపించకపోయినా క్రమంగా స్థిరత్వాన్ని ఇస్తుంది. తొందరపాటు నిర్ణయాలు కాకుండా ఆలోచించి తీసుకున్న నిర్ణయాలే మీ ఆర్థిక భవిష్యత్తును కాపాడతాయి. మిమ్మల్ని తక్కువగా అంచనా వేసిన వారి నిజం బయటపడటం. మిథున రాశి వారి జీవితంలో ఇది చాలా కీలక దశ. మీ శక్తిని, మీ సామర్థ్యాన్ని తక్కువగా అంచనా వేసిన వ్యక్తులు ఎవరో ఈ సమయంలో స్పష్టంగా కనిపిస్తారు. మీ ముందే కాకపోయినా వారి చర్యల ద్వారా వారి నిజ స్వభావం బయటపడుతుంది. ఇది మీకు బాధ కలిగించవచ్చు, కానీ అదే సమయంలో మీలో ఒక బలమైన మార్పు తీసుకొస్తుంది. ఇక మీదట ఎవరి మాటల వల్ల మీరు మీ విలువను తగ్గించుకోరు. మీ మీద నమ్మకం పెరుగుతుంది. అదే మీ ఎదుగుదలకు అసలైన కారణమవుతుంది. ఆరోగ్యంతో సంబంధమైన సంకేతాలు మరియు జాగ్రత్త. మిథున రాశి వారు ఈ 3 రోజుల్లో మీ శరీరం మీతో నిశ్శబ్దంగా మాట్లాడుతుంది. చిన్న చిన్న అలసటలు, తలనొప్పి, నిద్ర సరిగ్గా లేకపోవటం వంటి లక్షణాలు కనిపించవచ్చు. ఇవి వ్యాధులు కావు, మీ జీవనశైలిలో జరిగిన అసమతుల్యతకు సంకేతాలు. మీరు మానసికంగా ఎక్కువగా ఆలోచించడం వల్ల శరీరం కూడా ఒత్తిడికి గురవుతుంది. ఈ సమయంలో విశ్రాంతి, సరైన ఆహారం, నిద్ర చాలా అవసరం. మీరు మీ శరీరాన్ని గౌరవిస్తే రాబోయే కాలంలో ఆరోగ్యం మళ్ళీ బలపడుతుంది. నిర్లక్ష్యం చేస్తే మాత్రం చిన్న సమస్యలు పెద్దవిగా మారే అవకాశం ఉంది. నిద్రలో వచ్చే కలలు మరియు అంతర్గత సందేశాలు. ఈ 3 రోజుల్లో మిథున రాశి వారికి కలలు ఎక్కువగా గుర్తుంటాయి. సాధారణంగా మనం మర్చిపోయే కలలు ఇప్పుడు స్పష్టంగా గుర్తుండిపోవచ్చు. ఈ కలలు ఊహలు కావు, మీ అవచేతన మనసు పంపే సంకేతాలు. మీరు భయపడుతున్న విషయాలు, మీరు కోరుకున్న మార్పులు ఈ కలల రూపంలో బయటపడతాయి. కొన్ని కలలు గతాన్ని గుర్తు చేస్తాయి, మరికొన్ని భవిష్యత్తు దిశను సూచిస్తాయి. వీటిని నిర్లక్ష్యం చేయకండి. వాటి భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మీ నిర్ణయాలకు మార్గదర్శనం లభిస్తుంది. ఒక కీలక నిర్ణయం తీసుకోవాల్సిన ఒత్తిడి. ఈ సమయంలో ఒక ముఖ్యమైన నిర్ణయం ముందు నిలబడి ఉంటారు. అది ఉద్యోగం, సంబంధం, నివాసం లేదా
వ్యక్తిగత విషయం ఏదైనా కావచ్చు. ఇప్పటి వరకు వాయిదా వేస్తూ వచ్చిన విషయం ఇక తప్పించుకోలేని స్థితికి చేరుతుంది. ఈ ఒత్తిడి మిమ్మల్ని భయపెట్టవచ్చు, కానీ గుర్తుంచుకోండి, ఈ నిర్ణయం భారం కాదు, మీ ఎదుగుదలకు అవకాశం. ఇతరుల సలహాలు వినండి, కానీ చివరి నిర్ణయం మీ అంతరాత్మ చెప్పినదే కావాలి. ఒకసారి మీరు ధైర్యంగా అడుగు వేస్తే పరిస్థితులు కూడా మీకు అనుకూలంగా మారతాయి. దైవ విశ్వాసం పెరిగే సంఘటన. ఈ 3 రోజుల్లో మిథున రాశి వారి జీవితంలో ఒక సంఘటన జరుగుతుంది. అది మీలో దైవంపై నమ్మకాన్ని మరింత బలపరుస్తుంది. అది చిన్న విషయం కావచ్చు, కానీ మీ మనసును తాకుతుంది. యాదృచ్ఛికంగా వినిపించే మాట, ఎక్కడో చూసే శ్లోకం లేదా అనుకోకుండా జరిగిన సహాయం మీకు దేవుడు మీతోనే ఉన్నాడు అనే భావనను కలిగిస్తుంది. మీరు ఇంతకాలం అడిగిన ప్రశ్నలకు సమాధానం బయట ప్రపంచంలో కాకుండా లోపలే ఉందని అర్థమవుతుంది. ఈ విశ్వాసమే రాబోయే కాలంలో మీకు బలం అవుతుంది. మీ మాటలకు, ఆలోచనలకు విలువ పెరిగే దశ. మిథున రాశివారు మాటలలో నైపుణ్యం ఉన్నవారు, కానీ ఇప్పటి వరకు మీ మాటలను చాలాసార్లు తేలికగా తీసుకున్నారు. ఈ 3 రోజుల్లో పరిస్థితులు మారుతాయి. మీరు చెప్పే ఒక మాట, మీ ఆలోచన ఒకటి, ఇతరులపై ప్రభావం చూపుతుంది. మీ అభిప్రాయం కోసం ఇతరులు మీ దగ్గరకు వస్తారు. ఇది మీలో ఉన్న ప్రతిభకు వచ్చిన గుర్తింపు. ఇక మీదట మీరు మీ మాటలను తక్కువగా భావించరు. అదే మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి జీవితంలో కొత్త అవకాశాలకు దారితీస్తుంది. కొత్త పరిచయం మీ జీవిత దిశను మార్చే అవకాశం. మిథున రాశివారు ఈ 3 రోజుల్లో ఒక కొత్త వ్యక్తి ప్రవేశించే సూచనలు ఉన్నాయి. ఇది స్నేహంగా మొదలవచ్చు లేదా పని సంబంధంగా రావచ్చు, కానీ ఈ పరిచయం సాధారణంగా ఉండదు. ఆ వ్యక్తి చెప్పే ఒక మాట, చూసే ఒక దృష్టికోణం మీ ఆలోచనల్ని పూర్తిగా మార్చగల శక్తి కలిగి ఉంటుంది. ఇప్పటి వరకు మీరు ఒక సమస్యను ఒకే కోణంలో చూసి అలసిపోయారు, కానీ ఈ కొత్త పరిచయం మీకు మరో దారిని చూపిస్తుంది. ఈ మార్పు వెంటనే అర్థం కాకపోయినా కాలక్రమేణా ఇది మీ జీవితంలో కీలకమైన మలుపుగా మారుతుంది. గత బాధలకు ముగింపు మొదలయ్యే దశ. మిథున రాశి వారి జీవితంలో గతం ఎప్పుడూ వెంటాడుతుంది. మీరు బయట నవ్వినా లోపల మాత్రం పాత గాయాలు ఇంకా నొప్పిగా ఉంటాయి. ఈ 3 రోజుల్లో ఆ బాధలపై ఒక స్పష్టత వస్తుంది. ఎవరి వల్ల మీరు ఇంతకాలం బాధపడ్డారో, ఏ పరిస్థితి మిమ్మల్ని వెనకలాగిందో అర్థమవుతుంది. అదే సమయంలో మీరు ఆ బాధను వదిలిపెట్టే స్థితికి చేరుకుంటారు. ఇది మర్చిపోవటం కాదు, అంగీకరించడం. ఆ అంగీకారంతోనే మీ జీవితంలో కొత్త శాంతి మొదలవుతుంది. భయాన్ని వదిలి ముందుకు నడిచే అవకాశం. మిథున రాశి వారు భయంతో చాలాసార్లు అవకాశాలను కోల్పోయారు. తప్పు జరిగితే ఏమవుతుందో అనే ఆలోచన మీ అడుగులను ఆపేసింది. కానీ ఈ 3 రోజుల్లో ఒక పరిస్థితి వస్తుంది. అక్కడ భయం కంటే ముందుకు వెళ్లాల్సిన అవసరం ఎక్కువగా అనిపిస్తుంది. ఇది మీకిచ్చే పరీక్ష. మీరు భయాన్ని ఎంచుకుంటారా లేదా మీ శక్తిని నమ్ముతారా అనే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. ఒకసారి మీరు ముందుకు అడుగు వేస్తే మీరు ఊహించిన విధంగా పరిస్థితులు మీకు అనుకూలంగా మారుతాయి. ఈ ధైర్యమే మీ జీవితాన్ని కొత్త దారిలో నడిపిస్తుంది. కర్మ ఫలితం స్పష్టంగా కనిపించే సమయం. మిథున రాశి వారి జీవితంలో ఈ దశ కర్మ ఫలితాలు కనిపించే కాలం. మీరు గతంలో చేసిన మంచి పనులు ఆలస్యమైనా ఇప్పుడు గుర్తింపు పొందుతాయి. అలాగే మీరు చేసిన కొన్ని తప్పులు కూడా మీ ముందుకు వస్తాయి. ఇది శిక్ష కాదు, సరిదిద్దుకునే అవకాశం. మీ ఆలోచనలు ఎక్కువగా ఉండటం మీ బలహీనత కాదు, అది మీ శక్తి. కానీ ఇప్పుడు ఆ శక్తిని సరైన దారిలో ఉపయోగించాల్సిన సమయం వచ్చింది. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు బలపడితే మీ ఆలోచనలు స్పష్టంగా మారతాయి. మీ మాటలకు బలం వస్తుంది. మీ నిర్ణయాలకు ఫలితం కనిపిస్తుంది. ఈ 3 రోజుల్లో లేదా బుధవారం రోజు ఈ సరళమైన పూజా విధానాన్ని చేయండి. ఉదయం స్నానం చేసి ఆకుపచ్చ లేదా తెల్లని వస్త్రాలు ధరించండి. శివలింగం లేదా శివుని చిత్రానికి ముందు ఒక దీపం వెలిగించండి. తర్వాత ఈ శ్లోకాన్ని శ్రద్ధగా చదవండి. శ్లోకం వచ్చి, బుద్ధిం దేహి యశోదేహి కవిత్వం దేహి మే ప్రభు అజ్ఞానం చహ దేవీ జ్ఞానం దేవీ నమోస్తుతే. ఈ శ్లోకం చదివిన తర్వాత ఓం నమశివాయ అనే మంత్రాన్ని 11 సార్లు జపించండి. జపం చేసే సమయంలో మీ గందరగోళాన్ని, మీ భయాలను, మీ నిర్ణయాలపై ఉన్న అనుమానాలను మహాదేవుని పాదాల దగ్గర వదిలేయండి. శివుడు వెంటనే సమాధానం ఇవ్వకపోవచ్చు, కానీ సరైన సమయంలో సరైన దారిని తప్పకుండా చూపిస్తాడు. ఈ వీడియో మీ మనసుకు తాకి ఉంటే, మీ జీవితాన్ని ఆలోచించేట్టు చేసి ఉంటే, ఇది యాదృచ్ఛికం కాదు, ఇదే మహాదేవుని ఆస్ట్రాలజీ ఛానల్లో చెప్పబడిన సంకేతం మీకు తెలియజేయబడింది. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి ఓం నమశివాయ అని కామెంట్ చేయండి.